సిరిడీలో నివసించిన సాయిబాబా భగవత్ సాక్షాత్కారమైన మహానుభావుడు. ఆయన జీవితం భక్తి, దయ, సమానత్వం, ప్రేమలకు ప్రతీక. హిందూ, ముస్లిం, క్రైస్తవం ఏ మతం వారైనా ఆయనను బాబా అని పిలిచి ఆశ్రయించేవారు. ఒకరోజు సిరిడీలో తీవ్రమైన ఎండ, దాహం, బాధతో ఒక పేద వృద్ధ మహిళ బాబా దగ్గరకు వచ్చింది. ఆమె 3 రోజులుగా ఏమీ తినలేదని బాధతో చెప్పింది. సాయిబాబా చిరునవ్వుతో ఆమెను బలికి తీసుకెళ్లాడు. తన గిన్నెలో ఉన్న కొద్దిపాటి రోటీలు, సబ్జీ, నీటిని ఆమెతో పంచుకున్నాడు. ఆమె తినిపోతున్నప్పుడు బాబా శాంతంగా అన్నాడు, అన్నదానం కంటే పెద్ద పుణ్యం లేదు. భక్తుడి కడుపు నిండితే నాకే తృప్తి. ఆ రోజు తరువాత సిరిడీలో ఎవరూ ఆకలితో ఉండకుండా బాబా అన్నదాన సేవ ప్రారంభించాడు. పేదవాడుగాని, ధనవంతుడుగాని బాబా అందరికీ సమంగా అన్నం పెట్టేవాడు. బాబా యొక్క మరో మహిమ ఆయన చెప్పిన సబ్కా మాలిక్ ఏక్ అనే ఉపదేశం. అంటే ప్రభువు ఒక్కరే, మనుషులు మాత్రమే విభజించుకుంటారు. సాయిబాబా జీవితం మనకు నేర్పేది దానం, కరుణ, ప్రేమ, సహనం, భక్తి. ఇవే నిజమైన దేవత్వం. నీతి, ప్రేమ, సేవ, సత్యం ఉన్నచోటే సాయిబాబా ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ భక్తులను రక్షిస్తాడు.